మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారంలోని ఇస్మాయిల్ ఖాన్ గూడ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో శ్రీనివాస్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, మేడ్చల్ జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు వల్లమల్ల ప్రవీణ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇటుకల కృష్ణారెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ బద్రి హేమంత్, మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు గొంగుల బాలేష్ పాల్గొన్నారు. మోత్కూరు మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ నల్ల మధు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు కాలనీలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులు నడుం బిగించారన్నారు. కాలనీలో గత 4 ఏళ్లుగా పార్కు లేకపోవడంతో పిల్లలు రోడ్లపై ఆడుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారంగా ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టామన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున ఒక మొక్కను నాటి దాని బాధ్యతను తీసుకోవాలన్నారు. పొల్యూషన్ పెరుగుతున్నందున భావితరాలకు ప్రాణవాయువును అందించడమే తమ లక్ష్యమన్నారు. బతుకమ్మ, దసరా వంటి పండుగలకు ఈ ప్రాంతాన్ని వేదికగా మారుస్తామని, ఇందుకు దాతలు సహకరించాలన్నారు. అదేవిధంగా దాతలు కూడా ముందుకు వచ్చి ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు మరియు పిల్లలు పాల్గొన్నారు. శ్రీనివాస్ నగర్ కాలనీ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్కి విచ్చేసిన పెద్దలందరికీ మొదటిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఈ ప్రోగ్రామ్కి మెయిన్ రీజన్ ఏంటంటే, మాకు ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి మా కాలనీ మెంబర్స్ చిన్నపిల్లలు అందరూ రోడ్ల మీదనే తిరుగుతున్నారు. చిన్నపిల్లలు అందరూ ఆడుకోవడము, ఈ డాగ్స్ ఇవన్నీ ఉండడము, చిన్నపిల్లలకి ఏదో చిన్న ఇంజరీస్, వెహికల్స్, ఇక్కడే మనకి పెద్ద మార్కెట్ ఉంటుంది. సో మాది అది సేఫ్ కాదు. సో ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కావాలి. చిన్న మాకు వినాయకుడి ప్రోగ్రామ్స్ కూడా మేము కరెక్ట్గా జెన్యున్గా చెప్పాలంటే రోడ్డు మీదనే సెలబ్రేట్ చేసుకున్నాము. సో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అయ్యేవి. సో అందుకే కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యి ఇక్కడ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు యూనిటీగా అనుకునే వచ్చాము. సో ఇది ఒక స్టెప్ ఫార్వర్డ్ చేశాము. సో ఇది ఒక మంచిగా డెవలప్మెంట్ అయ్యి ఇది పెద్దగా సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాం. దీనికి పెద్దలందరూ సపోర్ట్ చేయాలి అని, డొనేషన్స్ కూడా రావాలని చెప్పేసి, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇక్కడ నాటిన ప్రతి ఒక్క మొక్క రెస్పాన్సిబిలిటీస్ మేము తీసుకుంటాము. చిన్న అకేషన్స్, బతుకమ్మ, దసరా సెలబ్రేషన్స్కి, ఈ చిన్న ఈవెంట్స్ సార్ పోలీస్ ఇక్కడ వచ్చేసినటువంటి ఇస్మాయిల్ ఖాన్ కూడా అన్ని పార్టీల లీడర్లకి, అలాగే పోచారం ఐటీ కారిడార్కి సంబంధించిన ఎస్ఐ నాగేశ్వరరావు సార్కి, మరీ ముఖ్యంగా కమిషనర్ మేడం కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోవడం జరిగింది. ఆయన కూడా మేడంకి కూడా మేము అందరం కలిసి మా కాలనీ ప్రజల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎస్పెషల్లీ మా కాలనీకి సంబంధించి ఇస్మాయిల్ ఖాన్ గూడలో శ్రీనివాస్ నగర్ కాలనీ అనేది చాలా పెద్దది, 900 చిల్లర ప్లాట్లు కలిగినటువంటి ఏరియా, అలాగే 52 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఏరియా. అందులో ఇది 2200 గదాలకు సంబంధించిన పార్క్ ఏరియా అండి. దీన్ని ఇంతకుముందు కూడా గత 6 ఏళ్ల నుంచి కూడా ఎవరు కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి పట్టించుకోలేకపోయారు. ఈరోజు అందరి సహకారంతో, ఎస్పెషల్లీ మా కాలనీ యొక్క ప్రజల సహకారంతో అందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని డెవలప్ చేయాలన్న సదుద్దేశంతో మేము అందరం కూడా పెద్దవాళ్ళతో కలిసి దీన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మా యొక్క కాలనీ ప్రజలకి, ఎస్పెషల్లీ మా కాలనీలో ఉన్నటువంటి మా చెల్లెలకి, అక్కలకి, వదినలకి, అలాగే ఇస్మాయిల్ ఖాన్ కూడా లీడర్స్కి, మరీ ముఖ్యంగా చైర్మన్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనికి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మీ అందరి సహకారంతో, అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రేపటినాడు మన పిల్లలు కానీ మన పెద్దలు కానీ అందరూ కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ నిర్మించుకొని వాకింగ్ చేస్తూ ఇది ఒక ఏరియా అంటూ ఉంది అని చెప్పి గుర్తించుకొని ఈ పోచారం ఐటీ కారిడార్లోనే ఇది ఒక పెద్ద ఏరియా అని చెప్పి గమనించాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు శ్రీనివాస్ నగర్ కాలనీ గట్కేసర్ పోచారంలో లిమిట్స్లో పెద్ద కాలనీ అంటే ఇది ఒక కాలనీ. 900 ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ మంచి అవకాశం, ఇక్కడ ఉన్న ఒక ప్లేసు దగ్గర 1200 నుంచి 600 స్క్వేర్ ఫీట్ దాకా ఇక్కడ ల్యాండ్ ఉంది. దాన్ని వినియోగం చేసుకోవాలంటే మల్టీపర్పస్గా చేసుకోవచ్చు. ఒకటే ఫంక్షన్ హాల్ చేసుకోవచ్చు, దేవుడు వినాయకుడి గురించి చేసుకోవచ్చు, గార్డెన్ చేసుకోవచ్చు, చిల్డ్రన్స్ స్పోర్ట్స్ గురించి చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని ఇవన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఇది బర్త్డేలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు కానీ ఇది మాది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ బర్త్డే చేసుకోవాలా. ఆ బర్త్డే రోజు ఒక్కొక్క చెట్టు పెట్టుకోవాలి. అది మీ అందరికి కాలనీకి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇది మాది అనే ఉద్దేశంతో మీ కొడుకు పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారో ఈ చెట్లను కూడా ఆ విధంగా పెంచాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.